తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణల్లో గ వాస్తవం లేదని రుజువైందని వైసీపీ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రతి నియోజకవర్గంలో తప్పుడు బ్యానర్లు వేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. సత్తెనపల్లి అమరావతి బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బ్యానర్ ను తొలగించారని పోలీసు వారికి మెమరాండం ఇచ్చి రోజులు గడుస్తున్నా పట్టించుకోలేదని ఇప్పటికీ ఆ బ్యానర్ అక్కడే ఉందన్నారు. శ్రీశైలంలో శివభక్తులపై పోలీసులు లాఠీచార్జి చేశారని, కూటమి ప్రభుత్వంలో దైవ దీక్ష తీసుకుంటున్న స్వాములపై కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల కాలంగా జరుగుతున్న మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఇష్యూస్ మీద, లడ్డు తిరుపతి ప్రసాదం మీద వచ్చిన ఎలిగేషన్స్, దానికి సిబిఐ క్లీన్ చిట్ ఇవ్వడం, అంటే వాళ్ళు మెన్షన్ చేసిన చిట్లో వాళ్ళు టీడీపీ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్పినట్టుగా అందులో ఎటువంటి యానిమల్ ఫ్యాట్ కానీ ఏం లేదని ఇచ్చారు. దానికి వాళ్ళు తీసిన యాక్షన్స్ మీద కానీ, అది వాళ్ళు పెట్టిన ఇబ్బందుల మీద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు. దాని మీద చిన్న ఇన్ఫర్మేషను మనం చూస్తుంటే సిబిఐ క్లియర్గా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి నేషనల్ డైరీ బోర్డు నేషనల్ ఎన్డీడీబీ బోర్డులో వాళ్ళు మెన్షన్ చేసినట్టు క్లియర్గా ఎక్కడ కానీ ఇందులో ఆ తిరుపతి ప్రసాదంలో ఎక్కడ యానిమల్ ఫ్యాట్ అనేది లేదని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు దానికి మళ్ళీ మార్చి వాళ్ళు ఇన్నిసార్లు చెప్పి అన్ని ఛానల్లో చూపించింది మళ్ళీ వాళ్ళు చేసిందంతా ఎలిగేషన్స్ అని తప్పవుతాయి, మళ్ళీ దాని మీద అంటే వాళ్ళ మీద వ్యతిరేకత వస్తుందని ఒకే ఒక ఉద్దేశంతో దాన్ని మార్చి మళ్ళీ ఇప్పుడు అందులో కొన్ని కెమికల్స్